సైన్స్కి కూడా అంతుపట్టని ఒక దైవిక రహస్యం గురించి ఎప్పుడైనా విన్నారా? అచ్చం అలాంటి ఓ అద్భుతం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. శ్రీకాళహస్తి దేవాలయంలోని ఆ మహాత్మ్యం మనల్ని ఓ అంతులేని ఆశ్చర్యంలోకి తీసుకెళ్తుంది. మరి ఆ ప్రయాణానికి సిద్ధమా? ఒక్కసారి ఆలోచించండి. చిన్న గాలి కూడా చొరబడలేని ఒక గర్భగుడి. అక్కడ వెలుగుతున్న ఒకే ఒక్క దీపం. ఆ దీపపు జ్యోతి మాత్రం ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఇదే ఆ ఆలయంలోని అసలైన అద్భుతం, అంతుచిక్కని రహస్యం. మరి ఇది ఏదైనా మాయాజాలమా? అబ్బే కానే కాదు. ఇది సాక్షాత్తు దైవశక్తి యొక్క ప్రత్యక్ష నిదర్శనమని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకం వెనుక ఉన్న కథేంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ అద్భుత జ్యోతి గురించే మాట్లాడుకుందాం. ఈ ఆలయానికి గుండెకాయలాంటిది ఇదే కదా? మనం మాట్లాడుకుంటున్న ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన దివ్యక్షేత్రమిది. ఇక్కడే అసలైన మిస్టరీ దాగుంది. గర్భగుడి లోపలికి గాలి వెళ్లడానికి ఎలాంటి కిటికీలుగానీ వెంటిలేషన్గానీ లేవు. గాలి అనేది అక్కడ పూర్తిగా నిశ్చలంగా ఉంటుంది. అయినా సరే అక్కడ వెలిగే దీపపు జ్వాల మాత్రం ఏదో పెద్ద తుఫాను గాలికి కదులుతున్నట్టు రెపరెపలాడుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? భౌతిక శాస్త్ర సూత్రాలకే సవాలు విసురుతున్న ఈ అద్భుతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఏంటి? సమాధానం ఆ ఆలయ మూల విరాటులోనే, ఆ వాయు లింగంలోనే దాగి ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పంచభూత స్థలాల గురించి తెలుసుకోవాలి. హిందూ ధర్మంలో పరమశివుడిని పంచభూతాల రూపంలో కొలుస్తారు. అవేంటంటే భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. ఈ 5 మూలకాలకు ప్రతీకగా 5 మహాక్షేత్రాలు వెలిశాయి. వాటినే పంచభూత స్థలాలు అని అంటారు. ఈ 5 గొప్ప క్షేత్రాలలో శ్రీకాళహస్తి దేనికి ప్రతీక అంటే వాయువుకు, అవును, గాలికన్నమాట. మిగిలిన 4 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. కాని వాయులింగ క్షేత్రం మాత్రం మన శ్రీకాళహస్తి. అందుకే ఈ ఆలయానికి ఇంతటి ప్రాముఖ్యత. అంటే అర్థమేంటి? ఆ గర్భగుడిలో కదులుతున్నది కేవలం ఒక దీపపు జ్వాల కాదు. అది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడి ఉనికి. ఇక్కడ శివుడు వాయులింగంగా మన కంటికి కనిపించని గాలి రూపంలో ఉన్నాడు. అందుకే ఆ దీపాన్ని కదులుస్తున్నది ఆయన శ్వాసే అని భక్తులు నమ్ముతారు. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, మన ఇంద్రియాలకు అందని దైవిక శక్తికి ఒక నిలువెత్తు సాక్ష్యం. సరే, ఇప్పుడు ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. దీని వెనుక భక్తి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఒక సాలెపురుగు, ఒక పాము, ఇంకా ఒక ఏనుగు, ఈ 3 జీవులు భగవంతుణ్ణి ఆరాధించాయంటే కాస్త వింతగా ఉంది కదూ? కానీ నిజం. ఈ 3 ప్రాణులు ఇక్కడే శివుణ్ణి అపారమైన భక్తితో కొలిచాయి. ప్రతిరోజూ వాటి భక్తిని అవి విభిన్నంగా చాటుకునేవి. సాలెపురుగు శివలింగంపై దుమ్ము పడకుండా ఒక గూడు అల్లితే, ఏనుగు తన తొండంతో నది నుంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేసేది. ఇక పామెమో తన దగ్గర ఉన్న అమూల్యమైన మణిని సమర్పించి పూజించేది. అయితే తమ భక్తికి మరొకరు అడ్డు వస్తున్నారని భావించి ఆ 3 జీవులు చివరికి తమ ప్రాణాలనే శివుడికి అర్పించాయి. వాటి నిస్వార్థ భక్తికి పరవశించిపోయిన ఆ పరమశివుడు ఆ 3ంటికి మోక్షాన్ని ప్రసాదించాడు. అంతేకాదు, ఆ 3 జీవుల పేర్లతో ఈ ప్రదేశం శాశ్వతంగా నిలిచిపోతుందని వరమిచ్చాడు. అలా శ్రీ అంటే సాలెపురుగు, కాళ్ళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ 3ంటి పేర్లతో శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది. పురాణాల నుంచి వర్తమానంలోకొద్దాం. ఈ ఆలయం ఇప్పటికీ భక్తుల జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన పూజ కోసం దేశం నలుమూలల నుంచి లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు. అదే రాహుకేతు సర్పదోష నివారణ పూజ. జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రభావవంతమైనవిగా భావించే రాహుకేతు గ్రహాల దోషాలను నివారించడానికి ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి. బహుశా దేశంలోనే ఈ పూజకు ఇంతటి ప్రాధాన్యత ఉన్న క్షేత్రం మరొకటి లేదేమో. వివాహం, సంతానం, ఉద్యోగం లాంటి విషయాల్లో ఎదురయ్యే సమస్యలకు, జీవితంలో ఆటంకాలకు ఈ రాహుకేతు దోషాలే కారణమని చాలామంది నమ్ముతారు. ఇక్కడ ఆ పూజ చేయించుకోవడం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి లభించి ప్రశాంతమైన, విజయవంతమైన జీవితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ నమ్మకం ఎంత బలమైనదంటే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ పూజ చేయించుకోవడానికే ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇది ఈ ఆలయం యొక్క ఆధ్యాత్మిక శక్తికి ఒక గొప్ప నిదర్శనం కదా. ఇంతటి మహిమలున్న ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రకంగా కూడా చాలా గొప్పది. దాని నిర్మాణ వైభవం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆ చరిత్రను కూడా చూద్దాం. ఈ ఆలయ మూలాలు పురాణకాలం నాటివి. ఆ తర్వాత శతాబ్దాలుగా చోళులు, విజయనగర రాజుల వంటి గొప్ప సామ్రాజ్యాలు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే ఆ గాలిగోపురం ఉంది కదా, దాన్ని నిర్మించింది మరెవరో కాదు, సాక్షాత్తు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలే. ముగింపుగా చెప్పాలంటే శ్రీకాళహస్తి కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తికి, విశ్వాసానికి, మన కంటికి కనిపించని ఒక దైవీక శక్తికి సజీవ సాక్ష్యం. ఈ ఆలయ రహస్యం మనందరిలో ఒక ప్రశ్నను మిగులుస్తుంది. సైన్స్ వివరించలేని చోట విశ్వాసం మనకు మార్గాన్ని చూపగలదా?